you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నేను ప్రెస్ మీట్లో పాపం మా డిసిసి అధ్యక్షులు మాజీ ఆయన ఇంకా అందులోనే ఉన్నా అనుకుంటుండేమో మా ఎమ్మెల్యే గారు మంచిగా సంబోధించి కైలాస్ సీనన్న పాపం అని అంటే ఆ పక్కలు మాట్లాడేది ఈ పక్కలు మాట్లాడేది నేను కూడా మాట్లాడలేదు ముంగట ఏం మాట్లాడినావు నువ్వు ఏమైనా సబ్జెక్ట్ ఉందని ఆర్యవైశ్యుల గురించి నువ్వు ఆర్యవైశ్య సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చేసినాను మీ షెడ్యూల్ సాబ్ ఏమంటాడు మాటికి బన్యమా అని అంటావు పక్కకి కూర్చుంటావు నీకు వినబడదు అది ఒక్కసారి మనము పక్క కూర్చొని మాట్లాడినప్పుడు మన నాయకుడు ఏం మాట్లాడుతుండ్రు మనము మన కులం గురించి మాట్లాడినప్పుడు నువ్వు పట్టించుకునే పరిస్థితులు ఉండవు నువ్వు ఎట్లా కూర్చుంటావో నాకే అర్థం కాదు పక్క కూర్చుంటావు ఒక్కసారి ఈ మాటకు ఏం అర్థం ఉందో నీకు తెలుసా నీకు అసలు ఒక్కసారి ఎన్నిసార్లు అన్నాడు మీ నాయకుడు ఎన్నిసార్లు అన్నాడు చెప్పిరండి బందే మధ్యలో ఓటీ లేదు అంత కైకు దాంతో ఐసా పుకాలేదు తాత దానికి అర్థం తెలుసా మీకు దీనికి క్షమాపణ చెప్పించే బాధ్యత నీదే ఆర్యవైశ్య సమాజంకు క్షమాపణ చెప్పాను నువ్వు 40 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నావు కామారెడ్డి రోడ్ల మీద ఆడ ఈడ నేను వైస్ చైర్మన్ చేసిన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చేసినావు ఆడికెళ్ళి దానికి ఏమైంది చైర్మన్ చేసినాక కౌన్సిలర్ కొడిపోయాను కౌన్సిలర్ కొడిపోయి ఇప్పుడు 2 వార్డులు ఉన్నాయి అంటావు 44 నాదే 33 నాదే ఏమిటి నువ్వు చేయవు పోటీ వేరే వాళ్ళని దొరకస్తావు అమాయకులను ఆడు ధనంజయని దొరకొచ్చినావు ఇక్కడ ఆనందం దొరకొచ్చినావు మళ్ళీ కొట్టు ఏమన్నంటే నాకు పలుకుబడింది అంట పబ్బం కట్టుకుంటున్నావు నువ్వు వైశ్యులను పెట్టుకొని పబ్బం కట్టుకుంటున్నావు అన్న నువ్వు వాసవి మాత ఆగ్రహానికి గురవుతారని మెసేజ్లు పెడతావు ఏమిటికి గురవుతారు నువ్వు చేసిన మంచి పనులక ఒక సంఘం అధ్యక్షుడిని మీ శబిరలి గుడ్డలు ఇస్తా అంటే నువ్వు పక్క కూర్చొని నవ్వుతావా సిగ్గు శరం ఉండాలి నీకు ఏం ఊకున్న కొద్దేమో బాగా చేస్తున్నావు మా నాయకుడు సపోర్ట్ చేయకమన్నాడు 6 ఏళ్ల నుంచి సపోర్ట్ కూర్చున్నాం మేము నువ్వు సంఘం చేసింది ఏందో చెప్పు ఏమన్నంటే ఆర్యవైశ్య సంఘం అంటావు జిల్లా అధ్యక్షుడిగా నువ్వు ఆర్యవైశ్య సంఘంకు ఒక గుడి డెవలప్ చేసినావా సంఘంకు ₹1 జమ చేసినావా నువ్వు ఫంక్షన్ హాల్ కట్టించినావా కొండబైరయ్య గారు ఫంక్షన్ హాల్ కట్టించాడు నేను గుడి డెవలప్మెంట్ చేసిన 2 ఏళ్ళు గుడి డెవలప్ చేసి అట్లా వచ్చిన మొక్కలు లేదు మేస్త్రీలను బెదిరిస్తావు వ్యాపారస్తులను బెదిరిస్తావు నువ్వు 40 ఏళ్లలో ఏ వ్యాపారస్తుని అండదండ ఉన్నావు చెప్పు మీ నాయకుడు పటాకులు కాలేస్తాడు పటాకుల దుకాణం పెడితే చైర్మన్ పైసలు తీసుకుంటాడు నువ్వు పైసలు తీసుకుంటావు నువ్వు మరి వ్యాపారస్తులకు మరి అన్న మేము వ్యాపారస్తులం మేము వైశ్యులం మాకు ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అని ఒక్కడికైనా చెప్పినావు 40 ఏళ్ళలో నువ్వే పక్కకుండి అన్న యాచేస్తుండు జర కలిసి రావా ఏమిటికి కలుసుడు నీకు నిన్నన్నా మీ నాయకునికి నిన్నన్నా గల్లీలో ఒకటి తిరుగుతే అని బెదిరిస్తావు నువ్వు ఫోన్ చేస్తావు ఆడ కూర్చొని ఆడ ఓడోదేలేదు ఇక ఫోన్ చేసి తమ్మి కైలాస్ సీన్ మాట్లాడుతున్నా ఈసారి సుధాకర్కి సపోర్ట్ చేయి ఆయన ఓళ్ళు ఎదురుంగోళ్ళలో కూడా నీకు తెలియదు ఒక్కళ్ళు ఎంబడ తిరిగితే ఫోన్ చేసి నీ వ్యాపారం ఎట్లా నడుస్తుందని చూస్తావు ఏది చూడు నా 39వ వాటిలో ఎంతమందిని బెదిరించినావు నేను రేపు దొరకస్తా అసవను సోయి ఉండదు రాత్రి 12కి ఫోన్లు చెప్తారు మీరు ఏం మాట్లాడుతున్నాను నీ అనుచరుడు ఏం మాట్లాడతాడు లడ్డూలు పెడితే సిరాలు పెడితే తింటారు మేము వచ్చి తిన్నాం ఆర్యవైశ్యులు వచ్చి తిన్నారా రాకపోతే రాలేదంటారు బార్లు బుక్ చేస్తారు మొత్తం మీ ఇక కోమడలు రాకపోతే ఇగో నయీంభాయ్ రాలేదంటుండు షబీర్భాయ్ రాలేదంటుండు మీ భయం కాస్తారు వాళ్ళు అలా వచ్చిన అడిగినరా మిమ్మల్ని ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడే విషయం ఏంటంటే మొన్న మోటూరు శ్రీకాంత్ గారు కౌన్సిలర్ 39 వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మా కైలాసీనన్న గురించి పిచ్చి కుక్క గారిసినట్టు ఒక రోడ్డు మీద పిచ్చి కుక్క గారిస్తే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతుంది దానికి విధానం లేదు పద్ధతి లేదు ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదు ఒక పట్టణ అధ్యక్షుడు చేసిండు పట్టణ అధ్యక్షుడు ఒక పెద్ద మనిషికి ఏం విలువ ఇవ్వాలి ఒక ఏజ్ పర్సన్కి ఏం విలువ ఇవ్వాలి ఆ పట్టణ అధ్యక్షుడు రావడానికి సంతకం పెట్టిన కైలాసీనన్న గురించే మాట్లాడిండు మహాసభ ఉపాధ్యక్షుడు అయిన కైలాసీనన్న ఇంకో పట్టణ అధ్యక్షుడు నిలబడ్డ మోటూరు శ్రీకాంత్కి
గుడిలో నువ్వు డెవలప్మెంట్ చేసినా, నేను 2 సంవత్సరాలు చేసినప్పుడు డెవలప్మెంట్ చేసినాను అన్నాడు. మరి గుడిలో డెవలప్మెంట్ చేసినావా, గుళ్ళో వేరే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు దానికి చేసినావా? అసలు నువ్వు దేనికి చేసినావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక పద్ధతి పాడు లేకుండా, ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, చిట్కలు వేసుకుంటా. అసలు నీకు సిగ్గు శరం ఉందా మోటార్ శ్రీకాంత్? నీకు సిగ్గు శరం మానం ఉంటే ఇట్లా మాట్లాడతావా? నువ్వు మా కైలాసీనన్న గురించి మాట్లాడుతున్నావా? ఆయన ఏం చేసిండు? డీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చేసిండు, వైస్ చైర్మన్ చేసిండు. ఏం చేసిండు అను? ఒక భూమికి అద్దె చేసిండా? ఒక రియల్ ఎస్టేట్, ఒక వెంచర్లా కమిషన్ తీసుకుంటా? ఒక వ్యాపారస్తుల దగ్గర పైసలు తీసుకున్నారు అంటున్నావు. అదే కన్యాకుమారి గుడి దగ్గరికి వచ్చి నువ్వు నిరూపణ చేసి మాట్లాడు. తొలుకొని వచ్చి మాట్లాడు. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని సిగ్గుశరం లేని మాటలు నువ్వు మాట్లాడక మోటార్ శ్రీకాంత్, గుర్తుపెట్టుకో. ఖబర్దార్, నిన్ను ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు ఎంబడబడతాం. ఇప్పుడు నీ ఎలక్షన్లో నీకు అపోజిట్ గా మేము పనిచేసినాం. 5 సంవత్సరాలు ఎంబడబడతాం. దేని గురించి తెలుసా? నువ్వు అభివృద్ధి చేయాలి. నాకు స్టంట్ పడుతుంది, ఛాతీలు వస్తుంది అని రాత్రిపూట కాళ్ళు మొక్కి సిల్వర్ కాయలు చేతులు పెట్టి ఏమేం చేసినావు అందరికీ తెలుసు. నువ్వు 5 ఏళ్ళు ఉండి నీకు 600 ఓట్లు వచ్చినాయి. మేము 5 రోజులలో 418 ఓట్లు తెచ్చుకున్నాం, 410 ఓట్లు తెచ్చుకున్నాం. మరి నువ్వేం చేసినావో మేమేం చేసినామో అన్ని కనబడుతూనే ఉన్నాయి. మా కైలాసీనన్న గురించి నీయాల్సిన పిచ్చి కుక్కలు ఎన్నోరినా ఏమీ కాదు ఆయనకు. ఆయన ఎంత మంచి వ్యక్తో, ఆయన ఏం చేస్తాడు, ఏం కథ ప్రపంచాలు అందరికీ తెలుసు. ఇది గుర్తుపెట్టుకో. ఖబర్దార్ మోటార్ శ్రీకాంత్, జాగ్రత్త. నువ్వు నీ వార్డు అభివృద్ధి గురించి పోరాడు. నువ్వు ఏం మాట్లాడినావు? పార్టీ గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడదు. అలాగే ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక ఆరవైశ్యునివి, ఆ వైశ్యుని గురించి మాట్లాడతావా? నీకు ఒక రీతి రివాయి లేదా? నీ తల్లిదండ్రులు ఏ సంస్కారం నేర్పిరా నీకు సిగ్గుశరం ఉంటే ఫస్ట్ దేనికి ఏం చెప్తావో ఆ వారం రోజుల్లో గుడికాడికి వచ్చి నువ్వు నిరూపణ చేయి. ఒక వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నా అంటున్నావు. బాబు శ్రీకాంత్, నీ చేయికి పెట్టుకున్న వాచోలు ఇచ్చిరే, ఏ బిల్డింగ్ అంటే ఏడ కమిషన్ తీసుకున్నావు? గుర్తుపెట్టుకో. ఇవన్నీ నువ్వు నిరూపణ చేయాలి. లేకుంటే మాత్రం ఖబర్దార్, నీ ఎంబడబడతాం, నీ సంగతి చూస్తాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రెస్ మీట్కి వచ్చిన ఆర్యవైశ్యుల ప్రముఖులకు, అందరికీ ప్రెస్ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత వారం రోజులుగా ఆర్యవైశ్యుల గురించి మోటూరి శ్రీకాంత్ గారు, మా కైలాసీనన్న గారి గురించి మాట్లాడే విధానం చాలా బాధాకరం. ఇది గత వారం రోజుల కింద జరిగింది. ఆయన ఆవేశంలో మాట్లాడిండేమో సరే, ఆయనంతలో ఆయన జరిగిన తప్పును తెలుసుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంలో చెప్పాను అన్న క్షమించని అడుగుతారని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆవేశంలో మాట్లాడిండేమో అనుకొని మేము ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్నాం. కానీ ఆర్యవైశ్యులు చాలామంది మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. అంత సీనియర్ నాయకుని పట్టుకొని నిన్న ఒక 5 సంవత్సరాల కింద కౌన్సిలర్గా చేసిన వ్యక్తి, అంత పెద్ద వ్యక్తిని కామారెడ్డికి ఆర్యవైశ్యులకు డెవలప్మెంట్ విషయంలో ప్రతి పార్టీకి, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అని కాకుండా ఆర్యవైశ్యులందరికీ ఏ అవసరం ఉన్నా నేనున్నా కైలాసీనన్న అనే వ్యక్తి, అరే ఎవరికి ఏ ఆపద ఉన్నా వైశ్యులకు ఉన్నాడు అంటే కైలాసీనన్న అనే విధంగా ఉన్న వ్యక్తిని మీరు కించపరిచి మాట్లాడారు. మరి మీరు అట్లా మాట్లాడడంలో ఏం ఉద్దేశం ఉందో మాకు తెలియడం లేదు. కానీ ఆయన డిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి రమణారెడ్డి గురించి మాట్లాడారు. రమణారెడ్డి గారు కూడా కైలాసీనన్నను గారు అనే సంబోధించారు, రెస్పెక్ట్ చేసి మాట్లాడారు. కానీ మీరు మాట్లాడిన పదం చాలా వైశ్యులకు అవమానకరంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే, మీరు అంత పెద్ద వ్యక్తిని, మీరు ఇవాళ ఆర్యవైశ్య సంఘం ఒక అధ్యక్షునిగా ఉండాలంటే, సంతకం పెట్టాలంటే అది కైలాసీనన్న పెట్టాడు. మీరు గతం మర్చిపోతున్నారు. తర్వాత మీకు గ్యాస్ ఏజెన్సీలో కొంచెం ఇబ్బందులు జరిగితే కూడా దానికి కైలాసీనన్ననే వచ్చి మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఆయననే మీకు ముందున్నాడు. తర్వాత మీరు ఒక మాట అన్నారు, బనియా అని అన్నారు. ఆ మాట నేను ఇప్పుడు చెప్పొద్దు, నువ్వు అన్నావని నేను చెప్తే నా విలువ తగ్గుతుంది. మీరు ఈ మాట అన్నట్టు మీ దగ్గర ఆధారం ఉందని చెప్పారు. ఖచ్చితంగా శ్రీకాంత్ అన్న గారు, మీకు ఎందుకంటే అన్నాను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మాకంటే పెద్దవారు, కానీ మీకంటే పెద్దవారిని మీరు విలువ తీసేసి మాట్లాడారు. కానీ ఆ సభ్యత సంస్కారం మాట్లాడుతున్నారు. అది మీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.